హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, విరజాజులు ఇన్ని కోసాను ఆల్రెడీ. నేను ఇంకా కొయ్యొద్దామనేసి మీకు చూపిద్దామని ముందు ఇవి చూపిస్తున్నాను. తర్వాత కిందన్న మొత్తం పువ్వులు కోసుకొని ఇంకాస్త సమయం అయ్యాక పైకి వెళ్ళి అన్నీ కొద్దామని ఈ వీడియో పెడుతున్నాను. ఇక్కడ పువ్వులు కోస్తుంటే నాకు బటర్ఫ్లైస్ 2 అతుక్కొని కనిపించాయి. అయితే మామూలుగా మనము యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఒక జీవి చనిపోతే దాని చుట్టూ దానితోటి పక్షి కానీ జంతువు కానీ ఏదైనా అలా బాధపడుతూ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా దాన్ని పట్టుకొని కూర్చుందేమో అనుకున్నానండి. చచ్చిపోయిందాన్ని ఇది పట్టుకుందా, ఇది కూడా ప్రాణం వదిలిందా అనుకున్నాను. కానీ 2 బ్రతికే ఉన్నాయి. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకటి పట్టుకొని చచ్చిపోయాయి అనుకున్నాను నేను, కానీ చచ్చిపోలేదండి. కొంచెం అలా తగిలించి చూస్తే 2 రెక్కలు ఇలా ఇలా కొట్టుకున్నాయి అన్నమాట. అదిగో చూసారా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మనము చెట్లు పెంచడం వల్ల పువ్వులు, పళ్ళు, కాయగూరలు కోసుకోవటమే కాదండి, ఇలాంటి పక్షులు కానీ ఏమైనా గుడ్లు పెట్టడము, పిల్లలు పెట్టడము, ఇలాంటి సీన్స్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఈ 2 చూడండి ఎలాగున్నాయి. అసలు ఒకటే ఉందనుకున్నాను నేను, అక్కడ చూస్తే 2 ఉన్నాయి. అసలు ఎందుకు దాన్ని పట్టుకొని వదలట్లేదు అని అనుకున్నాను. చాలాసేపటి వరకు అలాగ ఉంది. నాకు చెయ్యి అందట్లేదండి, అందుకే కెమెరా అటు ఇటు అవుతుంది, కరెక్ట్గా చూపించలేకపోతున్నా. కాస్త పైకి ఉందన్నమాట. కాసేపటిక ఇంకో దానిపైన డౌట్ వచ్చింది, కానీ అది పట్టుకుందా లేదా, ఒకవేళ అది చనిపోతే ఇది పట్టుకుందేమో అనుకున్నాను. దాన్ని కాస్త కదిపి చూస్తే అది కూడా రెక్కలు ఇలా ఇలా కొట్టింది. చూడండి మీరు. ఈరోజు ఎక్కువ పువ్వులు కోసం అని కాదు, కానీ ఈ బటర్ఫ్లై వీడియో తీయడమే ఎక్కువ అయిపోయిందనమాట. మన వీడియోలో బర్డ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, గుడ్లు పెట్టడము, పిల్లల్ని పొదగడం లాంటివి వీడియోస్ కూడా ఉన్నాయి. తప్పకుండా చూడండి. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అన్ని వీడియోలు మీకు వస్తాయి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. Thanks for watching. Bye bye.